నయోమి కుటుంబం యూదయ బెత్లెహేము విడిచిపెట్టి పోయింది. విశ్వాసములో బలహీనమై ఏమైంది? పాడైపోయేది. పారిపోవద్దు, క్రీస్తు కొరకు నిలబడు, విశ్వాసమును నిలబడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. వణిగిపోమాక, ఇసిగిపోమాక. వాడి ప్లాన్ సక్సెస్ అవుతున్నప్పుడు, వాడి ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వాడు బెదిరిస్తున్నాడు, నిన్ను గాండ్రిస్తున్నాడు. ఇక నీ పిల్లల పని అయిపోయింది అంటున్నాడు, ఇక నీకు ఉద్యోగం లేదంటాడు, నీ అప్పుల నుంచి బయటికి రాలేవు, నీ సంసారం పైకి రాదు అని చెబుతున్నాడు, గద్దిస్తున్నాడు. భయపడవద్దు, నా దేవుడున్నాడు, నా దేవుడు నా చెయ్యి వదలలేదు, నా కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, నా వెనక ప్రార్థన పరులున్నారు, నా వెనక ప్రార్థన చేసే దైవ జనాంగం ఉంది, దైవ జనులున్నారు, నా దేవుడు తగిన కాలమందు నన్ను విడిపిస్తాడు అని నిబ్బరము కలిగి బ్రతుకు. విశ్వాసములో బలహీనమవ్వద్దు. ఫస్ట్